శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో రేపు మనకు శివరాత్రి వస్తుంది కదా, ఎవరికైతే ఈ అప్పుల బాధ ఎక్కువగా ఉండి అదేవిధంగా స్థిరాస్తులు ఉంటాయి కదా, స్థిరాస్తులు ఏమైనా కోర్టు కేసులలో ఉండడము, అవి మనకు దక్కకపోవడము, ఇట్లా అంటే స్థిరాస్తులు కానీ లేకపోతే మనకు తెలుసో తెలియక అప్పులు అయితే చేసింటాం కదా. అయితే ఈ అప్పుల బాధ, ఈ ఆర్థిక బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు రేపు శివరాత్రి రోజు చిన్న పూజ చేయడం వల్ల మన జీవితంలో చాలా మార్పులు అనేవి వస్తాయి. ఇది నమ్మకంతో మాత్రమే చేయాలన్నమాట. అయితే మీరు రేపు ఉదయమే ఎవరైతే మాకు ఇలాంటి ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉండేవి, అదేవిధంగా మాకు స్థిరాస్తులు కూడా మాకు వచ్చేటునే అవి రావడం లేదు, పెండింగ్లో ఉండేవి, అంటే ఇంటి పాలోల మధ్యలో కొట్లాటలు అవుతున్నాయి, ఇలా ఇలాంటి జరుగుతున్న వాళ్ళు లేదు, అందరైనా చేసుకోవచ్చు. మనకు జీవితంలో మంచి మార్పు రావాలనుకున్న వాళ్ళు రేపు ఈ చిన్న పూజ అంటే ఆ శివుని అర్చించడం వల్ల మన జీవితంలో చాలా మార్పు అనేది వస్తుందన్నమాట. అయితే రేపు ఉదయం మీరు నల్ల మట్టి తెచ్చుకోండి. నల్ల మట్టి అయితే చాలా శ్రేష్టం అన్నమాట. మనకు నల్ల మట్టి అందరికి తెలిసి ఉంటుంది కదా, ఈ కుండలు తయారు చేస్తుంటారు కదా, వాళ్ళు ఈ నల్ల మట్టిని తెచ్చుకొని మీరు శివలింగం ఆకృతిలో తయారు చేసుకొని, అంటే శివలింగం ఏ విధంగా ఉంటుందో అలా తయారు చేసుకొని ఒక చిన్న ప్లేట్లో శివలింగాన్ని పెట్టి మీరు శివునికి గంధము కుంకుమ ఏవి పెట్టకూడదు, కేవలము మనము విభూతితోటి మాత్రమే అర్చన చేయాలి. అదేవిధంగా పూలు, మనకు ఉమ్మేత పూలు తెలుసు కదా, ఉమ్మేత పువ్వు అయినా సరే లేదా ఉమ్మేత కాయ అయినా సరే, రెండిట్ల ఏదైనా సరే ఒక పువ్వో ఒక కాయనో శివుడి దగ్గర పెట్టి మనము విభూది తీసుకొని విభూదితోటి శివలింగాన్ని మనము అర్చన చేయాలి. మీకు నమ్మక చమకాలు ఏవైనా సరే, శివుని పాటలు, శివుని అర్చనలు, శివుని స్తోత్రాలు ఏదో ఒకటి పాడుకుంటూ శివునికి అర్చన చేసిన తర్వాత మీరు శివుని దగ్గర ఉన్న విభూది తీసుకొని మీరు నుదిటన పెట్టుకొని మీరు సంకల్పం ఏమని చేయాలంటే, ఫస్ట్ మనము అప్పుల బాధ గురించి అడగాలి అనుకుంటే మనం చేసిన తప్పు అనేది శివుని దగ్గర ఒప్పుకోవాలన్నమాట. అంటే నాకు తెలుసో తెలియక ఏదో నా బుద్ధి గడ్డి తిని నేను ఈ రుణ బాధలు పడ్డాను, ఇప్పటికైనా నేను మంచిగా ఉంటానని మీరు శివునికి మనం చేసిన తప్పు ఒప్పుకుంటేనే కానీ దేవుడు మనని కరుణించాడనమాట. ఇప్పటికైనా నేను నా జీవితాన్ని మార్చుకుంటా, నేను రుణాలు ఖర్చు చేయను, అంటే మంచిగా ఖర్చు పెట్టుకుంటా, అవసరానికి వాడుకుంటా అని మనము శివుణ్ణి వేడుకుని మనము సంకల్పం చెప్పుకోవాలన్నమాట. నాకు మంచి జీవితాన్ని ఇవ్వు అని మన తప్పులు ఒప్పుకొని మనం కోరిక అడిగితే ఖచ్చితంగా పరమేశ్వరుడు మన కోరిక అనేది నెరవేరుస్తుంది. ఎందుకంటే మనం చేసిన తప్పులు ఏవి ఒప్పుకోకుండా మనం కోరికలు కోరితే అవి కోరవన్నమాట. అయితే చాలామంది శివరాత్రి రోజు ఏం చేస్తారంటే గుడికి వెళ్ళే వాళ్ళు శివునికి కొబ్బరికాయలు, ఆకులు, పూలు శివలింగం కనపడకుండా పెడుతుంటారు. అలా ఎప్పుడూ పెట్టకూడదు. ఎందుకంటే శివలింగము అందరికీ కనపడేలా నేను చాలా గుడులలో చూసిన అనమాట. అంటే శివుని అంటే అయ్యగారు లేని గుడులకు ఉంటారు కదా, అక్కడ పోయి శివునికి ముందలే కొబ్బరికాయలు వేయడము, మారేడు పత్రి వేయడము, ఆకులు, పువ్వులు, అసలు శివలింగం మనకు కనబడకుండా శివుని ముందర పోస్తారనమాట. ఎప్పుడు అట్లా పొయ్యకూడదు. మీరు శివలింగాన్ని కనపడకుండా చేస్తున్నారు అంటే మన కోరికలు కాదు, మన జీవితాలు కూడా బాగుపడవన్నమాట. మనం శివుడే కాదు, ఏ దేవుడైనా మన నుంచి ఏమీ ఆశించరు, మన నుంచి భక్తిని మాత్రమే, అంటే ఎంత భక్తితోటి ఉన్నాడు అనేది మాత్రమే చూస్తారు దేవుళ్ళు. కానీ మీరు ఇది దేలే అది దేలే, నాకు ఇది సమర్పించలే అది సమర్పించలే అని ఎప్పుడు దేవుడు కోరడు. అలా దేవుడు కోరుతున్నాడంటే మనకు దేవునికి తేడా ఏమి ఉండదు. అలా కోరే వాళ్ళము మనము మనుషులము. కానీ దేవుడు కోరేది కేవలము భక్తి, వైరాగ్యాన్ని మాత్రమే ఆయన కోరుకుంటాడు. ఎవరికి మంచి చేస్తుండా, చెడు చేస్తుండా, నీతి ధర్మాల గురించే దేవుడు ఆలోచిస్తాడు. కానీ మీరు ఆకులు తెచ్చిండ్రా, పండ్లు తెచ్చిండ్రా, పూలు తెచ్చిండ్రా, ఇవన్నీ నువ్వు ఎంత బంగారం పెట్టినా ఆయన ఏవి కోరడనమాట. అందుకే మీరు రెండు చేతులు, ఒక టెంపుల్కి వెళ్ళాలన్నా రెండు చేతులు జోడించి మనము ఎక్కువసేపు దేవుని చూసేటట్లు చూసుకోండి. మీరు ఎంతసేపు వీలుంటే అంతసేపు కళ్ళు మూసుకోకుండా చూసేటట్లు చూస్తే మనకు దేవునికి కనెక్ట్ అనేది ఏర్పడుతుంది. అంతే కదా, మన జీవితంలో ఎవరైనా మనకి ఇష్టం ఉందనుకో ఎక్కువగా వాళ్ళని చూస్తుంటాము, వాళ్ళ వెంబడి తిరుగుతుంటాము,
అంటే వాళ్ళకు మనకు ఒక కనెక్టివిటీ ఏర్పడడానికి వాళ్ళ చుట్టూ తిరుగుతుంటాం కదా. ఇక్కడ కూడా అంతే, మన జీవితంలో మార్పులు రావాలి. దేవుని చూడడానికి ప్రయత్నం చేయండి. మనం ఎంత దేవుని చూస్తామో దేవుడు మనకు అంత తొందరగా కనెక్ట్ అవుతాడు. అలా కనెక్ట్ అయినంబడే మనకు దేవుని చుట్టూ తిరిగే ఆరాశక్తి కానీ, లేకపోతే గణాలు అంటారు కదా, ఈ దైవ గణాలు వీళ్ళు అందరూ మన చుట్టూ కూడా తిరుగుతారు. అంటే మన ఆపదలు వచ్చేవి మనకు పసిగట్టి మనకు ముందే తెలియజేస్తారనమాట. మన చుట్టూ దైవశక్తి తిరుగుతుంది కదా, అంటే దేవుని చుట్టూ తిరిగే ఆరాశక్తి లేకపోతే ఈ గణాలు మన చుట్టూ తిరుగుతాయి కాబట్టి మనకు ముందే ఈ మనకు వచ్చే ఆపదలను తెలియజేస్తుంది. మనకి ఎలాంటి ఆపద రాకుండా చేస్తారనమాట. అందుకే దైవాన్ని ఎక్కువగా చూడడానికి ట్రై చేయండి. అంతేగాని ఆకులు, పూలు, పండ్లు ఇవన్నిటితోటి పూజలు చేయకండి. మనకు ఎంత భక్తి ఉంటే సరే సమర్పించాలి, కానీ ఏదైనా ఒక పువ్వు పెడితే చాలు, ఒక ఆకు పెడితే చాలు, మొత్తం తీసుకొచ్చి ముందల పెట్టి ఏదో పూజలు చేస్తే ఆ దేవుడు ఎప్పుడు మన కోరికలు అనేవి నెరవేరడం, మన జీవితాలు అనేవి బాగుపడవను. ఈ చిన్న తంత్రం, ఇది చిన్న పూజ, ఇది మీరు ఎక్కువ అయితే ఈ ఉపవాసం ఉండేవాళ్ళు రేపు అంటే శివరాత్రి రోజు ఉపవాసం ఉంటారు కదా, ఈ పూజ చేసేవాళ్ళు అంటే ఈ శివలింగాన్ని పూజించిన వాళ్ళు ఉపవాసము ఉండాలి అనుకుంటే ఫస్ట్ మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి బీపీ, షుగర్లు ఇవన్నీ ఉండి ఉపవాసం ఉన్నారు అనుకోండి, ఇంకా ఆరోగ్యము చెడిపోతుంది. కాబట్టి మీకు వీలైతే ఉండండి, లేకపోతే తప్ప ఏమీ ఉండదు. శివరాత్రికి ఒక పొద్దు ఉండాలా అనేది నియమాలు ఎక్కడ లేదు. ఏదైనా మన ఆరోగ్యానికి మనం యాక్టివ్గా మంచిగా ఉండి మనకు ఉండాలంటే ఉండొచ్చు. మన పరిస్థితి బాగాలేనప్పుడు దేవుడు బలవంతంగా ఉండమన్నాడు కదా. అందుకే మీ వీలుని బట్టి రేపు అదేవిధంగా ఉపవాసం ఉండేవాళ్ళు వెల్లుల్లి, ఉల్లిపాయ ఏదో మనం భోజనం చేస్తాం అనుకున్న వాళ్ళు వీటిని ఈ దుంపలు కానీ వీటిని తినకుండా ఉంటే చాలన్నమాట. అదేవిధంగా మీరు మరుసటి రోజు ఒక్క పొద్దు ఇడుస్తారు కదా, ఒక్క పొద్దు ఇడిచిన ఎంబడే ఈ శివలింగాన్ని మనం అర్చన చేసినాం కదా విభూది, ఆ విభూదిని మీరు తీసి పెట్టుకొని ఆ శివలింగాన్ని ఆ మారేడు అదేవిధంగా మనం పువ్వు పెట్టినాం కదా, ఉమ్మేత పువ్వు, ఉమ్మేత కాయను అదే శివలింగంతో పాటు మనము ఎక్కడైనా ప్రవహించే నీళ్ళు ఉంటాయి కదా, నదులే కానీ ఏవే కానీ అక్కడ తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఉంటే నిమజ్జనం చేయండి. లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయండి అంటే ఏదైనా నీళ్ళలో వేసి కలిపేసి మీ ఇంట్లో ఎవరు తొక్కని చెట్టు దోవలో పోయండి. మంచి జరుగుతుంది అన్నమాట. ఇలా అందరికీ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.